ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం సొంత ఇలాఖా కొడంగల్లోని కోస్గిలో ఈ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోస్గి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25 నుంచే ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానుండడంతో ఇటు విద్యార్థుల ముఖాల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. ఇంజనీరింగ్ చదువులంటే ప్రైవేటు కాలేజీలదే హవా. ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న పేద విద్యార్థులకు ఉన్నత విద్యలు అందని ద్రాక్షగానే మిగిలిపోతుందన్న తరుణంలో రేవంత్ ఈ నిర్ణయం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఆయన నియోజకవర్గ వాసులు. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్గా కోస్గి ఘనతను సాధించనుంది. ఇక కోస్గిలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాల ఉత్తర్వులు జారీ కావడంతో తెలంగాణలోనే తొలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్గా కోస్గి గుర్తింపు తెచ్చుకోబోతుంది. తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గుర్తింపును సాధించుకోబోతుంది. కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలగా ఈ యొక్క కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అరుదైన ఘనతను సాధించబోతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ చదువు ప్రారంభం కానుంది. దీంతో పనులపై ఫోకస్ పెట్టిన సర్కార్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ కళాశాలలో బీటెక్ కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ కళాశాలగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు ఆయా కోర్సులకు అదనంగా బీటెక్ బ్రాంచీలను ఏర్పాటు చేయనుంది సర్కార్. ఇంజనీరింగ్ చదువులంటే ప్రైవేటు కాలేజీలకే డిమాండ్ కాబట్టి వాటి హవానే నడుస్తుంది. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నా అవన్నీ క్యాంపస్లో అంతర్భాగంగానే ఉన్నాయి. జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, మహాత్మా గాంధీ యూనివర్సిటీల పరిధిలో ఈ కాలేజీలు ఉన్నాయి. పనిగట్టుకొని ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయలేదు. అయితే తొలిసారి కోస్గి ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేయనుంది. దీంతో మౌలిక వసతులు, విద్యార్థుల బోధనేతర సిబ్బందులను నియమించడం, వారి జీతాల వంటి వాటిని ఆ శాఖే నిర్ణయిస్తుంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాల ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండి ఆ విశ్వవిద్యాలయం రూపొందించిన సిలబస్నే ఆ కళాశాల పాటిస్తుంది. కళాశాల పరీక్షల నిర్వహణ, ధృవపత్రాలను వర్సిటీనే జారీ చేస్తుంది. ఈ మేరకు కోస్గిలో ఏర్పాటయ్యే ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీయూకి అనుబంధంగా ఉండనుంది. మనం కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల దగ్గరే ఉన్నాము. ఇదే కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ తొలి ఇంజనీరింగ్ కాలేజ్గా కూడా సర్కారు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం కాలేజ్ దగ్గర ఉన్నాము. కాలేజ్ దగ్గర విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇది 2014లో 15 ఎకరాలలో స్థాపించబడినటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనం. దీన్నే తొలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలగా కూడా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావడంతో ఇది తెలంగాణలోని తొలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇక రాష్ట్రంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ కావడంతో స్థానికంగా ఉన్నవారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కావడంతో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోస్గి నియోజకవర్గంలో ఈ యొక్క కాలేజీ నిర్మాణం చేపట్టడం, దీన్ని అప్గ్రేడ్ చేస్తూ కూడా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కాలేజీలో నెక్స్ట్ ఇయర్ అంటే 2024-2025 నుండే ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి తరగతులు ప్రారంభం కాబోతుండడంతో పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూడాలని చెప్పి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ దీనికి అనుగుణంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఆదేశించింది. ఈ కళాశాలలో దాదాపు 3 కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంటే దాదాపు బీటెక్ సిఎస్సి
అదేవిధంగా సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ కోర్సులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. ఇంజనీరింగ్ కళాశాల స్థాయి నుంచి ప్రభుత్వ ఇంజనీరింగ్ స్థాయికి పెరిగినప్పటికీ కూడా మొత్తంగా ఇక్కడ ఉండే ఈ యొక్క కోర్సులను ఎలాంటి ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో దగ్గరుండి గవర్నమెంట్ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆయా కోర్సులకు సంబంధించి బీటెక్ బ్రాంచ్లను కూడా ఏర్పాటు చేయనున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది. ఓవరాల్గా చూస్తే ఇంజనీరింగ్ విద్య మొదలైనప్పటి నుంచి కూడా ప్రైవేటు కళాశాలలదే పూర్తి స్థాయిలో హవాగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎన్ని ప్రైవేటు కాలేజీలు ఉన్నప్పటికీ మొత్తంగా కొన్ని యూనివర్సిటీల అనుబంధంగా మాత్రమే ఈ యొక్క ప్రైవేటు కళాశాలలు పనిచేయాల్సి వస్తుంది. దాంట్లో ఓయూ యూనివర్సిటీ కానివ్వండి, జేఎన్టీహెచ్యు కానివ్వండి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల నుండి దాదాపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వాటికి అనుసంధానంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతుంది. బోధనకు సంబంధించినటువంటి అంశాలను కానివ్వండి, అదేవిధంగా మౌలిక వసతుల సదుపాయాలకు సంబంధించి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక విద్యాశాఖ దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏ కాలేజ్ అయినా సరే కాలేజీకి సంబంధించి ఓవరాల్గా పరీక్షలకు సంబంధించి, అదేవిధంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ నుండి దీన్ని క్లియర్గా రన్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇది జేఎన్టీయు నుంచి అనుబంధంగా పేపర్ల తయారీ కావచ్చు, అదేవిధంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కావచ్చు, ఇదంతా కూడా తయారయ్యే పరిస్థితి మొత్తంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంజనీరింగ్ కళాశాల స్థాయి పెరిగి ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు యథాతథంగానే కొనసాగుతాయి. కోస్గి పాలిటెక్నిక్ కళాశాల ఇది 2014లో కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే 3 బ్రాంచ్లు ఉన్నాయి. దాదాపు 180 డిప్లొమా సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నవారే అధ్యాపకులు సరిపోతారని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితికి తెలియవస్తుంది. త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలగా రూపుదిద్దుకోబోతుండడంతో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా చకచక చేస్తూ వస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ తరగతులన్నీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోస్గిలో ఏర్పాటు చేయబోవడంతో పూర్తి స్థాయిలో కోస్గికి మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. కోస్గి మరింత గుర్తులు తెచ్చుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం. ఇది ఓవరాల్గా త్వరలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి టోటల్ అప్డేట్. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కోస్గి నుండి. కోస్గి పాలిటెక్నిక్ కళాశాలను 2014లో 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు. ఈ కాలేజ్లో సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా బీటెక్ బ్రాంచీలను ఏర్పాటు చేయనుంది సర్కార్. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులను బోధిస్తున్న అధ్యాపకులు సరిపోతారు కాబట్టి నూతన అధ్యాపకులు అవసరం లేరని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇటీవలే ఇక్కడే హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ ఇలాఖా అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టడం వల్లే తమ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులోకి వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కోస్గి వాసులు. ఈ సందర్భంగా రేవంత్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులోకి రానుండడంతో పేద విద్యార్థుల కళ స్వప్నం సాకారం కాబోతుంది. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.